భట్టి విక్రమార్క కథలలో రెండవ ప్రతిమ చెప్పిన కథ. మరొక శుభముహూర్తమున తిరిగి భోజరాజు సింహాసనం ఎక్కబోగా రెండవ సాలభంజిక అడ్డుకుని, భోజన రూపాల విక్రమార్కుని త్యాగశీలతను విశదం చేసే ఈ కథను విను అంటూ ఇలా ప్రారంభించింది. ఒకనాడు విక్రమార్కుడు నిండు కొలువున ఉండగా కొందరు గూఢచారులు ప్రభువునకు జయ జయధ్వానం చేస్తూ సభలోపలికి వచ్చారు. విక్రమార్కుడు ఆదరంగా ఆ వేగులు వారిని ఉద్దేశించి, మీరు ఏ దేశాలు తిరిగి ఏ వింతలు చూశారు అని వాళ్ళను అడగ్గా, వారిలో ఒకడు, ప్రభు, నేను ఒక సువర్ణదేవలం వద్ద ఒక మునిని హోమం చేస్తుండగా చూశాను. అతడు చిక్కి శల్యమై ఉన్నాడు. కానీ అతడు హోమం చేయటం వల్ల వెలువడిన బూడిద మాత్రం పర్వత ప్రమాణంలో ఉంది. ఆ మునీశ్వరుని కోరికేమిటో, ఏది వాంఛించి అతడు ఆ హోమం చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు అనగా విక్రమార్కుడు నివ్వెరపడి ఆ విషయమేంటో తెలుసుకుందామని ఆ గూఢచారి వెంట స్వర్ణదేవలం చెంతకు చేరుకున్నాడు. ఆ ముని కన్నులు తెరిచే వరకు అక్కడే నిలిచి భక్తితో, తాపసోత్తములు ఏది కోరి ఈ హోమం చెయ్య తలపెట్టారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆ ముని, రాజా, కాళీ వరప్రసాదం నిమిత్తం తలపెట్టిన హోమం ఇది. కాని దేవి ఎంతకో ప్రసన్నురాలు కాకున్నది అనగానే విక్రమార్కుడు అక్కడే దీక్షగా కాళీ ఉపాసనను ప్రారంభించాడు. ఎంతకు అమ్మ ప్రత్యక్షం కాకపోగా ఆత్మార్పణకి కూడా వెనుదీయక ఖడ్గంతో శిరస్సు నరుక్కొనబోతుండగా కాళికాదేవి ప్రత్యక్షమైంది. విక్రమార్క, ఏమీ ఈ సాహసం? ఇతరుల నిమిత్తం నీవు ప్రాణత్యాగం చేయడమేలా? ఇతడు చిత్తశుద్ధితో నన్ను ప్రార్థించనందునే నేను ప్రసన్నురాలును కాలేకపోయాను అనగా, తల్లి, ఇతడి దీనస్థితిని చూడలేకపోతున్నాను. చిక్కి శల్యమైన ఇతడిని మన్నించి ప్రత్యక్షమై అతని అభీష్టాన్ని నెరవేర్చు అని కోరాడు. అట్లే అమ్మ విక్రమార్కుని పట్ల అవ్యాజానురాగం చేత అతని కోరికను మన్నించింది. కనుక భోజరాజా, ఇతరుల నిమిత్తం నిస్వార్థంగా త్యాగబుద్ధితో ప్రవర్తించగలిగితే నీవు కూడా సింహాసనానికి అర్హుడవే అని ముగించింది. ఇది విన్న భోజుడు ఆనాటికి వెనుదిరిగినాడు. ఇంకొక మంచి ముహూర్తం చూసుకొని భోజుడు సింహాసనాన్ని అధిష్ఠించడానికి చూడగా మూడవ ప్రతిమ కూడా విక్రమార్క చక్రవర్తి ప్రతిభా విశేషాల్ని భోజుడితో ఇలా చెప్పసాగింది. భోజరాజా, ఒక రోజున విక్రమార్కుడు నిండు సభామధ్యమున ఉండి తనకు సోదరుడును మంత్రియు అయిన భట్టిని చూసి తనకు చాలా కాలంగా అశ్వమేధయాగం చేయాలన్న సంకల్పం ఉన్నదని, అందుకు తగిన ఏర్పాట్లు చెయ్యమని సెలవిచ్చాడు. దానికి భట్టి సరే అన్నప్పటికీ ఈ కార్యం చాలా కష్టసాధ్యమని హెచ్చరించి తగు ఏర్పాట్లు చేయించాడు. ఈ కార్యం చాలా కష్టసాధ్యం అని చెప్పి హెచ్చరించి తగు ఏర్పాట్లు చేయించాడు. విక్రమార్కుడు తన ఆస్థాన పురోహితుల చేత సాటి రాజులకు సామంతాదులకు ఆహ్వాన పత్రికలు పంపించాడు. ఆ విధంగానే ఒక పురోహితుణ్ణి కూడా పర్వతరాజు దగ్గరకు, ఇంకొక పురోహితుణ్ణి సముద్రుని దగ్గరకు పంపించాడు. సముద్రుని దగ్గరకు వెళ్ళిన పురోహితునికి ప్రత్యక్షమైన సముద్రుడు, నేను యాగం దగ్గరకు రాలేకపోయినప్పటికీ నేను వచ్చినట్లుగానే భావించి ఈ 4 మనులను బహుకరించండి. ఆ 4 మనులు మహిమగలవి. మొదటి మని సైన్యాన్ని, రెండో మని షడ్రసోపేతమైన భోజనాన్ని, మూడో మని రత్నాభరణాది విశేషాల్ని, 4వ మని అపార ధనరాశుల్ని ఇస్తుందని కూడా వివరించాడు సముద్రుడు. వాటిని విక్రమార్కునికి ఆ పురోహితుడు సమర్పించగా ఆ విప్రోత్తమునికి ఒక మని కానుకగా సంకల్పించుకున్న విక్రమార్కుడు ఏ మని కావాలో తీసుకోమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఏ మని తీసుకోవాలో తెలియక బిక్కముఖం వేసుకొని నిల్చొని ఉండగా మనసెరిగిన విక్రమార్కుడు మాత్రం అన్ని మనులు ఆ బ్రాహ్మణుని పరం చేశాడు. ఇది విక్రమార్కుని యొక్క ఔదార్యం, నిస్వార్థ బుద్ధికి నిదర్శనం. ఇంతటి త్యాగగుణం నీలో ఉన్నట్లయితే ఈ సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అని కథ ముగించింది మూడవ ప్రతిమ. అంతటి నిస్వార్థ త్యాగగుణం తనకీ ఉన్నదని భోజరాజుకు తెలిసినా ముహూర్త సమయం మించిపోయినందున సింహాసనాన్ని ఎక్కడానికి వాయిదా వేసుకున్నాడు. మళ్లీ భోజరాజు ఇంకొక సుముహూర్తాన సింహాసనాన్ని అధిష్ఠించబోగా సింహాసనంపై చెక్కబడిన 4వ ప్రతిమ, రాజేంద్ర, విక్రమార్కుని వైశిష్ట్యాన్ని వివరించే ఈ కథను వినండి ముందు అంటూ ఇలా చెప్పటం ప్రారంభించింది. మహాసాహసి అయిన విక్రమార్క చక్రవర్తి ఒక రోజున తన పరివార సమేతంగా వేటకు వెళ్ళాడు. ఆ కీకారణ్యంలోకి చొచ్చుకొని పోబోతూ తన పరివారాన్ని అంతటినీ ఒకచోట విడిది చేయించి
తాను మాత్రం ఒంటరిగా మరింత ముందుకు వేట నిమిత్తం సాగిపోయాడు ఆ సాహసి. అపారంగా జంతువుల్ని వేటాడి అలసిపోయిన విక్రమార్కుడు ఒకచోట దాహానికి తాళలేక సొమ్మసిల్లి పడిపోగా ఒక విప్రకుమారుడు అతని స్థితికి విచారించి దగ్గర్లో గల కొలను నుంచి తామరాకుతో నీరు తెచ్చి ముఖంపై చల్లి సేద తీర్చి ఆ మహారాజుకు ఆహారంగా తీయని ఫలాలు సమకూర్చి పెట్టాడు. ఆ భీకరారణ్యాన ఆ విప్రవర్యుని పరిచర్యలకు ఆనందించిన విక్రమార్కుడు తన ఆభరణాలలో కొన్ని తీసి ఇచ్చి ఆయనను సంతోషింపచేసి తన నగరానికి వచ్చి ఉండమని కోరాడు. బ్రాహ్మణుని కోరి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు కొంతకాలం తర్వాత విక్రమార్కునికి తానెంత గుర్తున్నది తెలుసుకుందామనిపించింది. అయితే తాను చేసినట్టి మేలు రాజభటులకు చెప్పగా వారు ఆ విప్రుణ్ణి వెర్రివానిగా తలచి రాజదర్శనానికి అనుమతించలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎట్లాగైనా విక్రమార్కుని కలుసుకోవాలనుకుని ఒక నేరగానిలా నటించి విక్రమార్కుని చెంత నిలువబెట్టబడ్డాడు. కాని న్యాయాధికారి అప్పటికే అతనికి మరణదండన విధించాడని తెలిసి తానా శిక్ష అనుభవించడానికి సైతం సిద్ధపడ్డాడు ఆ బ్రాహ్మణుడు. ఇది విక్రమార్కుని ఔదార్యం. అటువంటి ఉదార స్వభావం నీకు ఉంటే కనుక ఈ సింహాసనం ఎక్కటానికి నీకు అర్హత ఉన్నట్లే అని ముగించింది ఆ ప్రతిమ. ఆ రోజు కూడా ముహూర్త సమయం మించిపోయినందున ఆనాటికి సింహాసనం అధిష్ఠించే ఆలోచనను విరమించుకున్నాడు భోజుడు. మళ్ళీ ఇంకొక సుముహూర్తాన సకల శుభమంగళ వాయిద్యాలు మోగుతుండగా వందిమాగదులు వెంటరాగా భోజనృపతి సింహాసనాన్ని ఎక్కేందుకు వచ్చాడు. అప్పుడు ఆ సింహాసనం 5వ మెట్టుపైనున్న ప్రతిమ, భోజరాజా, విక్రమార్కుని అఖండ కీర్తికి ఆలవాలమైన ఈ కథ ముందు విను. ఒకనాడు విక్రమార్క చక్రవర్తి అరణ్యంలో ఒంటరిగా వేటాడబోయి చాలా సమయం గడిపి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. అప్పుడు ఆ చెట్టుపైనున్న రకరకాల పక్షులు ఇలా మాట్లాడుకుంటున్నాయి. పక్షి భాష తెలిసిన విక్రమార్కుడు చెవులు రిక్కించి వాటి సంభాషణంతా విన్నాడు. ఉత్తర దిశలో ఉన్న ఒక గొప్ప పర్వత శ్రేణిలో ఒక పక్షి జంట ఉందని, వాటి దుఃఖానికి కారణం ఈ విధంగా ఉందని ఆ పక్షులు మాట్లాడే అంశాన్ని విని విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. విక్రముడు విన్న సంభాషణ సారాంశమిది. ఆ పర్వతాల్లో నివసిస్తున్న ఒక పక్షి కుటుంబానికి ఎంతో ఆప్తుడైన ఒక మానవుడున్నాడు. అతడొకనాడు ఆ కుటుంబాన్ని బోయవాళ్ల వలలో పడకుండా ఆదుకున్నాడు. కాని ఇప్పుడు ఆ మానవుడే ప్రమాదంలో ఉన్నాడు. అదేమిటంటే ఆ గ్రామానికి చేరువలోనే ఉన్న ఒక వనంలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని, అతడికి ఆ ఊళ్ళోని ఒక్కో కుటుంబం నుంచి రోజుకొక్కరిని ఆహారంగా పంపవలసి ఉంటుందని, ఆ మర్నాడే వాటికి ఉపకారం చేసిన వ్యక్తివంతు ఉందని, ఒకప్పుడు అతడి వల్ల సహాయం పొందినప్పటికీ కృతజ్ఞతతో తాము ఏమీ చేయలేకపోతున్నందుకు ఇప్పుడు చింతిస్తున్నామని అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది అన్న కథను తమ చెలి 6వ ప్రతిమ చెప్పగలదని భోజరాజును ఆనాటికి సాగనంపింది 5వ ప్రతిమ. తర్వాత రోజు 6వ ప్రతిమ భోజరాజుకు ఈ విధంగా కథను చెప్పింది. ఉపకారికి ఆపద కలిగిన వృత్తాంతం సగం వరకు విన్న భోజరాజు కుతూహలం ఇనుమడించగా మరునాడు మరింత త్వరగా సింహాసనం వద్దకు చేరుకోగా 6వ ప్రతిమ ఆ కథను ఇట్లా కొనసాగించింది. భోజమహారాజా, కన్నులు మూసుకొని విశ్రమిస్తున్న విక్రమార్కుని చెవిని పడిందా పక్షుల సంభాషణ. అటువంటి ఆపదలో ఉన్న పరోపకారిని తాను కాపాడటం తన కర్తవ్యంగా భావించాడు ఆ ప్రభువు. విశ్రమించడాన్ని చాలించి రివ్వున గుర్రంపై వాయువేగంగా మనోవేగాలతో ఆ ఉపకారి ఉండే గ్రామాన్ని చేరుకున్నాడు. అప్పటికే ఆ వ్యక్తి రాక్షసునికి ఆహారంగా వెళ్ళడానికి బండితో సహా సిద్ధపడుతున్నాడు. విక్రమార్కుడు ఆ వ్యక్తిని అతి కష్టం మీద ఒప్పించి తాను రాక్షసునికి ఆహారంగా బండి తోలుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఈలోగా తనకు ఆహారం రావడం ఆలస్యం అయిందని రాక్షసుడు చిందులు తొక్కసాగాడు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి చేరుకున్నాడు విక్రమార్కుడు. కాళికాదేవి ఇచ్చిన ఖడ్గంతో ఆ రాక్షసుడిని ఎదుర్కొని నరికేసిన విక్రమార్కునికి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూ ఆ మృతదేహంలోంచి ఒక దివ్య తేజస్కుడు బయలుదేరి బయటకొచ్చాడు. మహానుభావ, తమరెవరు? ఈ రాక్షస రూపం ఎలా కలిగింది అని ప్రశ్నించగా దానికి ఆ తేజస్వి, రాజా, నేను సకల శాస్త్ర పారంగతుడైనప్పటికీ విద్యాగర్వం చేత విర్రవీగుతుండగా మా గురువుగారు నన్ను రాక్షసుడిని కమ్మని శపించారు. నాకు శాప విమోచనం కలిగే తీరు ప్రార్థించగా విక్రమార్క చక్రవర్తి చేత నీవు ఖండింపబడినప్పుడు నీ నిజరూపం నీకు తిరిగి వస్తుంది అన్నారు. నాకు శాప విముక్తి కలిగించిన విక్రమార్క చక్రవర్తివి నీవేనని నేను తెలుసుకుంటుని. మా కళాధరుడు కూడా నీవంటి సూర్యుడే అని పలికి అతడి చరిత్రను కూడా వివరించాడు.
ఆనాటికి కథను చాలించిన ప్రతిమ తదుపరి కథ ఇంకొక ప్రతిమ చెప్పగలదని పలికింది. కాని భోజరాజుకు ఆ కళాధరుడెవరు, అతని శౌర్యధైర్య పరాక్రమాలెటువంటివి అని తెలుసుకోవాలనుకున్న భోజరాజుకు 7వ ప్రతిమ కళాధరుని కథను ఇలా చెప్పసాగింది. పూర్వం వింధ్యపర్వత సానువులలోనికి కళాధరుడు అనే రాజు తపస్సు నిమిత్తం వెళ్ళిపోయాడు. అతడు చిరకాలం ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించి వానప్రస్థం స్వీకరించినవాడు. అయితే అతడు తపోదీక్ష చేపట్టిన కొంతకాలానికి ఒక పనిరాజు కళాధరుని చెంతకు వచ్చాడు. ప్రభు, నన్ను భక్షించడానికి ఒక మహాగరుడు పొంచి ఉన్నాడు. నాకు తామే శరణు, నా ప్రాణం రక్షించి పుణ్యం కట్టుకోవలసినది అంటూ ఆ సర్పరాజు కళాధరుని వేడుకున్నాడు. ఫణిరాజుకు శరణొసగిన కళాధరుడు ఆ గరుడుని వద్దకు వచ్చి, ఖగరాజా, నీవు ఈ సర్పాన్ని భక్షించవద్దు, నేను అతనికి శరణు ఇచ్చి ఉన్నాను. అయితే నేను మాత్రం నీ ఆహారాన్ని చెడగొట్టను, దీనికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని చెప్పటంతో ఖగము ఆ కళాధరుని భక్షించింది. అయితే కళాధరుని భార్య మహాపతివ్రత, నిత్యకాళికార్చనా పరురాలు. ఆమె ఆర్తితో అంబను ధ్యానించి ఆ మహాదేవిని ప్రసన్నురాలని చేసుకుని భర్తను తిరిగి బ్రతికించుకుంది. అది కళాధరుని ఆర్తత్రాణ పరాయణత. విక్రమార్క, నీవు రాక్షసునికి ఆహారంగా వెళ్ళటానికి సిద్ధమైనట్లే మా కళాధరరాజు కూడా డేగకి ఆహారంగా వెళ్ళటానికి సంకోచించలేదు. సాహసంలో మీరిరువురికి పోలిక కుదురుడు చేత అది జ్ఞప్తికి వచ్చింది అని ఆ తేజస్వి విక్రమార్కుని చిరకాలం వర్ధిల్లమని దీవించి వెళ్ళిపోయాడు అని 7వ ప్రతిమ కథను ముగించింది. అప్పటికే ఆనాటి ముహూర్తం మించిపోవటం చేత సింహాసనం అధిష్ఠించాలనే యోచనను విరమించుకొని భోజుడు అంతఃపురం చేరుకున్నాడు. మర్నాడు యథావిధిగా సుముహూర్తం వేళకి విచ్చేసిన భోజుని నిలువరించి 8వ సాలభంజిక ఇలా చెప్పసాగింది. కాశీనగరానికి దక్షిణ దిశగా ఉన్న ఒక గ్రామంలో సౌందర్యమణి అనే బాలిక ఉంది. ఆమెకు 3 మేనమామలు. ఆ ముగ్గురికి ఆమెను పెండ్లాడాలి అన్న తలంపు ఉంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరు గొప్పవారో వారినే పెండ్లాడతానని, వారు తాము నేర్చుకున్న అపూర్వ విద్యలు ప్రదర్శించటానికి 1 వారం రోజుల్లో సుముహూర్తం నిశ్చయించుకున్నారు. కాని ఈలోగా ఆ అందాల భరిణను ఓ రాక్షసుడు అపహరించాడు. మొదటి మేనమామ క్షణమైన ఆలసించగా ఆమె ఉనికి కనుగొనడానికి తనకు తెలిసిన అంజనం విద్యను ఉపయోగించాడు. రెండో మేనమామ తన విద్యతో రెక్కల గుర్రాన్ని తయారు చేశాడు. మూడో మేనమామ మొదటి ఇద్దరి సహాయం వల్ల ఉనికి కనుగొనడంతో పాటు వేగంగా చేర్చే కీలుగుర్రం మీద అక్కడికి చేరుకొని తన విద్య వల్ల ఆ రాక్షసునితో పోరాడి మొత్తం మీద ముగ్గురూ కలిసి ఆ బాలికను తిరిగి తీసుకురాగలిగారు. కాని ఆమె రావటానికి తానంటే తానే కారణమని అహంకరించిన ఆ ముగ్గురు కలహించుకుని న్యాయం కోసం విక్రమార్కుని దగ్గరకు రాగా ఆ రాజశ్రేష్ఠుడు రాక్షసునితో పోరాడి ఆమెను గెలిచినవాడే భర్త అని తీర్పుని ఇచ్చాడు. హితమైన న్యాయాన్ని చెప్పిన విక్రమార్కుని వలె నిష్పాక్షిక న్యాయాన్ని చెప్పగల నేర్పరికే ఈ సింహాసనం అధిష్ఠించే యోగ్యత అని చెప్పగా ఆనాటికి వెనుదిరిగాడు భోజుడు. ఆ తరువాత మరొక మంచి ముహూర్తాన తిరిగి సింహాసనాన్ని అధిరోహించాలన్న కాంక్షతో వచ్చిన భోజమహారాజును 9వ మెట్టి మీద ఉన్న ప్రతిమ ఆపి ఇలా చెప్పసాగింది. భోజరాజా, నీకు సౌందర్యమాల కథ చెప్పి దాని ద్వారా విక్రమార్క చక్రవర్తి న్యాయబుద్ధిని మరొక దృష్టాంతం ద్వారా వివరిస్తాను. గౌరీనాథుడు అనే పుణ్యాత్మునికి సౌందర్యమాల అనే అందాల రాశి ఒకే ఒక్క కుమార్తె. ఆమెకు 3 బావలు. ముగ్గురు ఆమెను కోరుకోవడమే కాక ఆమె కోసం ఒకరినొకరు పొడుచుకోవటానికి సైతం సంసిద్ధులయ్యేసరికి ఆమె విరక్తి చెందింది. ఆ ముగ్గురికి తన వల్లనే కలహాలు రాకూడదు అని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె పట్ల మోహం చావక ఒకడామె చితాభస్మాన్ని పోగుచేసి అక్కడే రాత్రింబవళ్ళు సంచరించసాగాడు. ఇంకొక బావ సన్యాసి అయి దేశాంతరం పట్టిపోయాడు. మూడోవాడు ఆమె చితాభస్మం జాగ్రత్తపరిచి ఉంచాడు. దేశాంతరం వెళ్ళిన బావ ఒక గ్రామం చేరుకుని అక్కడే మహాపండితుని ఆశ్రయించి సంజీవి మూలికను సంపాదించాడు. మూడోవాడు ఉంచిన చితాభస్మం మీద ఆ మూలికను ఉంచి అతడు ఆమెను బ్రతికించాడు. అందరూ ఎవరికి వారే ఆమె తన భార్య అంటే తన భార్య అని వాదులాడుకోసాగారు. అందరూ న్యాయం చెప్పమని విక్రమార్కుని వేడుకున్నారు. అప్పుడు ఆ చక్రవర్తి, న్యాయంగా చూస్తే తిరిగి బ్రతికించినవాడు జన్మనిచ్చిన తండ్రితో సమానం. అస్థికలున్న చితాభస్మం భద్రపరిచినవాడు సోదరునితో సమానం. ఇక రూపం ఉన్నా లేకున్నా
ఆమెనే స్మరిస్తూ శ్మశానవాసి అయిన బావ మాత్రం భర్తతో సమానం అని సహేతుకంగా తీర్పు చెప్పాడు. విక్రమార్కునిలాగే హేతువు నెరిగి న్యాయం చెప్పగలవారే ఈ సింహాసనం ఎక్కడానికి అర్హులు అనగానే భోజుడు మళ్లీ వెనుదిరిగాడు. మరో శుభవిశేష వేళ తిరిగి భోజుడు ఆ ప్రయత్నంలో రాగా 10వ సాలభంజిక ఈ కథను చెప్పసాగింది. విక్రమార్క చక్రవర్తి పట్టణంలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతడికి పిల్లలు లేని కారణాన తీర్థయాత్రలు చేసి ఏ దేవత అనుగ్రహం వలనైనా సంతానం కావాలని అతని కోరిక జనించింది. అలా వివిధ పుణ్యతీర్థాలు సేవిస్తుండగా ఒకచోట కాళికాలయం కనిపించింది. దేవిని అర్చించాలని అతడు ఆలయంలో ప్రవేశించగా అక్కడో రాతి పలక మీద ఈ గుడి వెనుక 2 మొండెములున్నాయి. అవి వాటి శిరస్సులతో అతుక్కొని పునర్జీవితం కావాలంటే ఎవరైనా పుణ్యాత్ముడు సాహసించి తన శిరస్సును నరుక్కోవాలి అని రాసి ఉంది. విక్రమార్కుడు ఆ సాహసాన్ని చేయగలడు అని ఆ వర్తకుడు తీర్థయాత్రల నుంచి వస్తూనే ఆ సంగతి ప్రభువునకు చెవినవేశాడు. విక్రమార్కుడు ఆ సాహసం చేయటానికి తాను సిద్ధపడినప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఆ మొండెములు అలా పడి ఉండటానికి కారణం ఏమిటి అని అడిగాడు విక్రమార్కుడు. దేవి ఏం చెప్పిందన్నది నా తర్వాత సాలభంజిక చెప్పగలదు అని ఆనాటికి తన కథను చాలించింది 10వ ప్రతిమ. భోజుడు మళ్లీ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మళ్లీ మరుసటి రోజు ముహూర్త ప్రతిపాదన లేకున్నా భోజుడు ఆ తదుపరి కథను వినాలన్న కుతూహలంతో మరునాడు ఆ సింహాసనం దగ్గరకు రాగా 11వ ప్రతిమ ఆ కథను ఇలా కొనసాగించింది. భోజరాజా, కాళికాదేవినే ప్రశ్నించగలిగిన సాహసుడు విక్రమార్కుడు. పద్మనాభుడనే వైశ్యశిఖామణి పద్మావతి అనే లలనామణిని వివాహం చేసుకుని మార్గమధ్యంలో నా సన్నిధిని విశ్రమించారు. భార్య నిద్రిస్తుండగా పద్మనాభుడు లేచి నిష్కారణంగా తనను తాను నరుక్కొని తన తనువును చాలించాడు. కొంతసేపటికి పద్మావతికి కూడా మెలకువ వచ్చి భర్తను వెదకగా అతడు మరణించి ఉండటం చూసి దుఃఖభారంతో ఆమె కూడా భర్తనే అనుసరించింది. అకారణంగా నిండు జీవితాలు బలి చేసుకున్న ఆ దంపతులను బ్రతికించటానికి ఏ పుణ్యాత్ములు కంకణం కట్టుకుంటారో చూద్దామని నేనే ఆ శిలాఫలకాన్ని సృష్టించాను. రాజ్యంలో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుని వారిని బ్రతికించటానికి ప్రభువులే కంకణం కట్టుకోవాలి. ఆ విధంగా చేసిన నువ్వు ధన్యాత్ముడివి. వారిని బ్రతికిస్తున్నాను అని కాళిక వాళ్ళిద్దరినీ బ్రతికించింది. ఆపై విక్రమార్కునికి దివ్యఖడ్గం ప్రసాదించింది. భోజరాజా, ప్రజాక్షేమం కోసం తన బ్రతుకుని తృణప్రాయంగా ఎంచే తెగువ నీ సొత్తు అయితే నువ్వీ సింహాసనం అధిష్ఠింతువుగాక అని ముగించిందా సాలభంజిక. కథ సమాప్తం.